హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను పెసరపప్పు పొంగల్ చేయబోతున్నానండి. నా స్టైల్లో స్పెషల్లీ మా ఇంట్లో చేసుకుంటారు ఈ విధానంలో. ఒకసారి చూడండి. పెసరపప్పుని నీట్గా దోరగా వేపుకోవాలి. 1.5 కప్పు పెసరపప్పు తీసుకుంటే 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. అట్లా ఆ క్వాంటిటీ తీసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది పొంగలి. ఇప్పుడు దోరగా వేపేసుకున్నాను చూడండి. వేపుకున్న పెసరపప్పుని ఆల్రెడీ 1 కప్పు బియ్యం కడిగి నానబెట్టుకున్నానండి. కొంచెం బియ్యం నానబెట్టుకుంటే పొంగల్ బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆ వేపుకున్న పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు నాకు టైం లేదు, ఉదయాన్నే పిల్లలకి టిఫిన్ పెట్టాలి కాబట్టి ఫాస్ట్గా చేసేస్తున్నాను. చూడండి, అప్పుడే చేయి పెట్టద్దు, కాలుతుంది. ఎందుకంటే పెసరపప్పు అప్పుడే వేపుకున్నాం కాబట్టి. చూపిస్తున్నాను చూడండి. కప్పుతో కాకుండా మనం అందాజుగా ఎట్లా మెజర్ చేసుకోవాలో వాటర్ చూపిస్తున్నాను. మిడిల్ లైన్ ఉంది కదండి, మామూలు మనం తినే వైట్ రైస్ అయితే అక్కడ వరకు అయితే నీళ్లు సరిపోతాయి. బియ్యం పైన చేయి పెడితే అక్కడ వరకు వాటర్ వస్తే అది మామూలు వైట్ రైస్ సరిపోతుంది. లాస్ట్ లైన్స్ ఉన్నాయి కదండి, ఫింగర్ లాస్ట్ లైన్స్, వాటి వరకు వస్తే పొంగల్స్ కొంచెం జారుగా పొంగల్కి, పప్పు పొంగలి, బెల్ల పొంగలి ఏదైనా లాస్ట్ ఫింగర్ లైన్స్ వరకు వస్తే చాలు. అట్లా మెజర్ చేసుకోవచ్చండి మనము టెక్నిక్గా. ఇప్పుడు దాంట్లోకి సాల్ట్ వేస్తున్నాను చూడండి. సాల్ట్ మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అట్లా మిక్స్ చేసేసుకొని, ఒకేసారి ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ ఒకవేళ ఉప్పు ఎక్కువైతే ఇబ్బంది అవుద్ది. చూడండి, లాస్ట్ లైన్ వరకు వచ్చేసాయి వాటర్. కరెక్ట్గా అక్కడ వరకు పోసుకున్నాను కాబట్టి నాకు పర్ఫెక్ట్గా వాటర్ సరిపోతుంది పొంగల్కి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ అయితే సరిపోతుందండి పొంగల్కి. ఇప్పుడు పొంగల్లోకి కాంబినేషన్ పచ్చి పులుసు, మా నెల్లూరు స్టైల్ పచ్చి పులుసు. స్పెషల్లీ మా ఇంట్లో పొంగల్కి పచ్చి పులుసే చేసుకుంటామండి. పల్లి చట్నీ ఏ చట్నీ చేసుకోము, ఓపిక్గా పచ్చి పులుసే చేసుకుంటాము. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎండుమిర్చి వేసి దాని తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేపుకోవాలండి. బాగా మాడకుండా వేపుకోవాలి. ముందే చింతపండు నానబెట్టేసానండి. ఇవి వేపుకోక ముందరే చింతపండు కడిగి నానబెట్టుకోవాలి, ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అవన్నీ వేగిపోయాయి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి బాగా వేగాయండి. ఇట్లాంటి దబర్లోకి తీసుకొని మనం వేపుకున్న పదార్థాలన్నీ దాంట్లోకి వేసి చూడండి వేసేసాను. ఇప్పుడు కొంచెం దాంట్లోకి సాల్ట్ వేసుకొని, పప్పు రుబ్బుకుంటాం కదండి, పప్పు గుత్తి అంటాం మేము, మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. పప్పు గుత్తి తీసుకొని మిక్సీలో వేయకూడదండి, ఓన్లీ చేత్తోనే అట్లా కాళ్ళ మధ్యలో అట్లా పెట్టుకొని, పల్లెటూరు స్టైల్ అండి ఇది, కాళ్ళ మధ్యలో అట్లా ఉంచుకొని, ఆ లేడీస్కి మంచి ఎక్సర్సైజ్ కూడా. అట్లా నిదానంగా రుబ్బుతూ ఉండాలి. ఓ పక్క చింతపండు నానుతుంది కాబట్టి ఇది కొంచెం అట్లా కాళ్ళ మధ్యలో ఉంచుకొని దబర్ని గట్టిగా గ్రిప్పుగా పట్టుకునేటట్టు పెట్టుకొని, ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఎండుమిర్చిని బాగా రుబ్బుకోవాలండి. మెత్తగా, మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చా పచ్చాగా. మిరపకాయలు మెదిగిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు వేయాలండి. చింతపండు కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తగా రుబ్బాలి. జాగ్రత్తగా రుబ్బాలండి. మళ్ళీ రుబ్బేటప్పుడు కళ్ళల్లో పడిపోతుంది, ఫేస్ మీద పడుతుంది. కొంచెం నిదానంగా ఓపికగా రుబ్బుకోవాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. మిక్సీలో వేసుకుంటే అస్సలు బాగుండదు. పచ్చిపులుసు అంటే చేత్తోనే ఇట్లా కష్టపడి రుబ్బుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం బాగా మెదిగిపోయాయండి, చింతపండు కూడా. ఇప్పుడు దాంట్లోకి వెల్లుల్లి వేస్తున్నాను చూడండి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి, మంచిగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, పప్పు గుత్తితోనే అట్లా స్మాష్ చేయాలి, వాటిల్ని కచ్చపచ్చగా దంచుకొని రుబ్బుకోవాలి బాగా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి, చాలా బాగుంటుంది మధ్యలో నంచుకోవడానికి. అవి కూడా వేసి కలుపుకున్న తర్వాత మనకు కొంచెం వాటర్ పోసుకొని దాన్ని కొంచెం బాగా మిక్స్ చేయాలి, మొత్తం కలిసేటట్టు. అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా వచ్చిందో. చేత్తో రుబ్బుకోవాలండి, చాలా బాగుంటుంది ఇట్లాగా కాంబినేషను. వేడి పొంగల్లోకి ఈ పచ్చి పులుసు అయితే సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, పొంగల్కి పోపు నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుంటే, మొత్తం నెయ్యి వేసుకుంటే ఎగుటుగా ఉంటుంది. అందుకని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నాను, బాగుంటుంది.
నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర తర్వాత కొంచెం మిరియాలు కచ్చపచ్చగా దంచుకున్నానండి. ఎందుకంటే పిల్లలు తినరు, ఊసేస్తారు. అందుకని కొంచెం నేను కచ్చపచ్చగా దంచుకొని వేశాను, కొంచెమన్నా కడుపులోకి పోతుందని. ఇప్పుడు జీడిపప్పు వేశాను. అవి కొంచెం దోరగా వేపుకోవాలండి, జీడిపప్పు మాడకుండా. ఇప్పుడు ఎండుమిర్చి 4 వేసానండి. ఎండుమిర్చి సరిపోతుంది స్పైస్, ఎందుకంటే మిరియాలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కరివేపాకు కొంచెం బాగా క్రిస్పీగా వేగే వరకు వేపుకోండి. మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది పొంగల్లోకి ఈ తాలింపు వేసిన తర్వాత. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపునంతా వేసేసి ఒకసారి ఉప్పు చూసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, నేను వేసిన వాటర్కి పొంగల్కి బాగా సరిపోయింది. ఇప్పుడు నిదానంగా వేసుకోవాలి, పైన పడుతుంది మళ్ళీ. జాగ్రత్తగా వేసుకొని బాగా కలపాలండి నీట్గా. చూడండి ఎంత బాగా వేగిందో, తాలింపు మాడకుండా ఎంత బాగా వచ్చిందో. జీడిపప్పు కూడా మంచి కలర్ వచ్చింది. ఒకసారి మనం వేసుకున్న నూనె, ఆయిల్, తాలింపు, ఈ గింజలన్నీ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు చూసాను, కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని ఉప్పు మళ్ళీ వేసాను. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. వేడి పొంగల్కి, పచ్చి పులుసుకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదేనండి. పిల్లలకి పెట్టేస్తున్నాను, తినిపిస్తున్నాను. పొంగల్లో కొంచెం అద్దుకొని పిల్లలకి, పెద్దవాళ్ళకైనా మనకైనా బాగా నచ్చుతుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. మీకు కూడా ఈ పొంగలి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.